ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. కొట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ నేతలు. ఎవరా నేతలు, ఏంది, ఎందుకు కొట్టుకున్నారు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఎదురెదురు పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. పరస్పర దాడులు చేసుకున్నారు. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇద్దరి మధ్య యుద్ధమే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయాలు బగ్గుమన్నాయి. బీజేపీ నేత డీకే అరుణ, కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి నడుమ గత కొన్ని నెలలుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా వీరి నడుమ తలెత్తిన గొడవ ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతలకు ముప్పు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల శ్రేణుల మధ్య ఘర్షణలు దారితీస్తోంది. ఇదిలా ఉంటే మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో వాళ్ళ పార్టీల జెండా ఎగురవేసేందుకు ఎన్నికల ప్రచారంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణలో ఎన్నికల హిట్ను పెంచుతున్నారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మాటల యుద్ధం అనేది జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.